షూకు. హాయ్ ఇవాళ మనం చైనీస్ గార్డెన్ సందర్శించబోతున్నాం. సో ఆల్రెడీ మస్తు వీడియో చేసిన ఇదిగా ఇది చైనీస్ గార్డెన్ ఎంఆర్టీ. సో ఈ పక్కన ఎంఆర్టీ పక్కన కొత్త కొత్త నిర్మాణాలు ఏమైనా జరుగుతున్నాయి. ఇట్లా పడిపోవాలి. సో అట్లా పడిపోవాలి చైనీస్ గార్డెన్కి. సో అది ఎంఆర్టీ, అది ఇటు నుంచి వచ్చేసి ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో యాజ్ యూజువల్గా మన వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతారు, మన వాళ్ళు బంగాళూరు కూడా ఉంటారు అందులో. ఇక్కడ సింగపూర్ కాకి ఉంది. సో సింగపూర్ కాకి కూడా మన ఇండియా కాకి లాగా ఉంటుంది. సో ఈ రెండు వచ్చేసి ఎంఆర్టీ లాగా అనమాట. చైనీస్ గార్డెన్. పచ్చని పచ్చిక బయళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. జూమ్ చేసి చూద్దాం. వాళ్ళు ఎత్తుండే ఎక్స్పెక్టెడ్. సో అక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది కదా, దాన్ని పగోడా అంటారు అనమాట. పకోడీ కాదు, పగోడా. ఎండ మాత్రం గట్టిగా చాంపుతుంది అలా. అట్లా తూర్పు వెళ్ళే రైలు వస్తుంది. చిక్కుబక్ 6 డబ్బాలు ఉంటాయి. ఇటొక్క రైలు వెళ్తుంది మళ్ళీ. సో ఇది పగోడా. సో దీని పేరు వచ్చేసి చైనీస్ గార్డెన్ అనమాట. సో చైనీస్ గార్డెన్లో అన్ని చైనా కల్చర్కి సంబంధించిన ఇదే ఉంటాయి అన్నమాట. ఏముంటాయి చైనీస్ గార్డెన్లో అంటే అన్ని సెట్లే ఉంటాయి అట్లా. సో చైనా గార్డెన్లో అయితే ఇవి సెట్లు అయితే ఉంటాయి, అవే ఉంటాయి అన్నమాట. అందుకే దీని పేరు చైనీస్ గార్డెన్. ఇది రాయి సెట్ ఉన్నట్టుంది, రాయి సెట్టే. బగ్గనే పొడుగుంది, అటు ఇటు తిరగానే. ఇవాళ ఎండ పులుసు తట్టుంది ఎండకు. ఆ చిన్నపిల్ల అడుగుతుంది ఏంటిది అని చెప్పేసి. అడిగితే ఇది పార్క్ అని చెప్తున్నారు. కాకపోతే ఆ పిల్ల ఏమంటుంది అంటే ఇది డెజర్ట్ లుక్ లైక్ పార్క్ అంటే ఇది పార్క్ లెక్క లేదంటుంది అనమాట. ఎంత జ్ఞానం. సో ఇందులో అన్ని రకరకాల చెట్లు ఉంటాయి. ఏం చెట్లు మనకు అవి తెలివాయి, కానీ ఇది మన ఇంటికాడ ఉంటాయి కావచ్చు అందరూ ఉన్నట్టుంది. ఇటు పోతే ఇటు ఒక చిన్న లేక్ ఉన్నట్టుంది. లేక్ అంటే పాండ్ అనుకోవచ్చులే. ఉంది లొకేషన్. సో ఇక్కడ చైనీస్ గార్డెన్లో మనకు తామర పూల కొలను ఉంటుంది అనమాట. మనకు మామూలు తోటలాగే ఉంటుంది అనమాట. దాదాపు 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది అంట అందాజ. ఇది కనిపిస్తుంది కదా. సో పువ్వులు ఎక్కువ లేనట్టున్నాయి. ఒక పువ్వు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇదన్నమాట, ఇదంతా తోటనే. సో ఇక్కడ ఒక చిన్న కొలను ఉంది. ఇలా ఈ పబ్లిక్ హాలిడే ఉన్నప్పుడే మెయింటెనెన్స్ నడుతుంది అనమాట. పగోడా. ఎండ వర్ష పడతలేదు పోయాల. 4Kనా 8Kనా మనం తీసే 4Kనే కావచ్చు అందాజ. సో చైనీస్ గార్డెన్లో ఏముంటాయంటే అన్ని చైనాకు సంబంధించిన చైనా కల్చర్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. చైనీస్లోనే ఉంటాయి. వి కాంట్ రీడ్ ఇన్ ఇంగ్లీష్.
ఇది ఏదో పువ్వులాగా ఉంది, ఏం పువ్వో తెలుస్తలేదు మరి. అల్ట్రా వైట్. చూడుండ్రి చూపిస్తున్నా అంతే అట్లా లొకేషన్ చూపిస్తున్నాయి. ఇక్కడ మనం చెప్పడానికి పెద్దగా ఏముండదు కానీ చైనీస్ జపనీస్ గార్డెన్ రెండు ఉంటాయి అన్నమాట. చైనీస్ గార్డెన్, జపనీస్ గార్డెన్ ఇంకో లోపలికి ఉంటుంది. ఇదంతా మనం వేసిన తామర పూలతోటనే, బట్ తామర పూలు లేవు, పంట కూసేసినాం ఆల్రెడీ. అక్కటి పరిగేరుకున్నట్టు ఉన్నాయి. సో నీళ్ళు మురికి పట్టకుండా ఫ్రెష్గా ఉండడానికి వేస్తారనమాట. సో అటు పక్క ఒడ్డుకు ఉన్నట్టున్నాయి, అటు చూపిస్తలే. సో ఇక్కడ బోన్సాయి గార్డెన్ ఉంది, దీన్ని చూసుకుంటూ ముందుకు వెళ్దాం మనం. బోన్సాయి గార్డెన్ అని తెలుసు కదా, చిన్న చిన్న చేస్తారు, మరగుజ్జులు చేస్తారు మొక్కలన్నింటినీ. ఆల్రెడీ మీకు ఎంట్రన్స్లో కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి మనకు దూరంకి వెళ్ళి పెద్ద వృక్షంలాగా అనిపించే ఇవి చిన్నగా చూసారు కదా. సో సింహం బొమ్మలు, మామూలుగా సింగపూర్ అంటే సింహం అంతే. ఇక సింగపూర్ అంటే అది ఆ ఊరు పేరులోనే ఉంది కదా, సింగం అని చెప్పి, సింహం అని చెప్పి. సో ఇవే బోన్సాయి మొక్కలు అన్నమాట. పెద్ద పెద్ద చెట్లను చిన్న చిన్న మొక్కలుగా కుదిస్తారనమాట. ఏంటి తుమ్మ చెట్టు ఇది అవుతాడు, ఇక తుమ్మ చెట్టు ఇది. చూస్తే మనకు పెద్ద వృక్షంలాగా కనిపిస్తుంది కదా. ఇటు పోతే ఇది అడేనియం ఒబేస్ అన్నమాట, అదేదో చెట్టు. నెక్స్ట్ అటు పోతే సరుగుడు చెట్లు అంటాం కదా మనం, అయ్యే ఇవి. సో బోన్సాయి పద్ధతిలో డెవలప్ చేసిన చెట్లు అనమాట ఇవన్నీ. కింద పేరున్నాయి, మనకు అవసరం లేదు అవి. ఇంకా ఇటు ఉంటాయి. మనం మధ్యలో ఒక ఫోటో దిగుదాం. ఇవన్నీ అయ్యే. ఇక్కడ లేక్ ఉంది. సో ఇందులో లేక్స్, చిన్న చిన్న లేక్స్, అక్కడ పాండ్స్ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. లేక్ అంటే పెద్ద బాగా పిట్ట. ఏమేమి పువ్వులు. చైనా పిల్ల. పెత్తుంది అన్పార్లమెంటరీ వాడద్దు కదా. సో ఇలా మాటలు ఏం లేవు, తర్వాత మ్యూజిక్ ఎత్తలే నడుమ. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏదో వారధి ఉంది, దాన్ని ఎక్కిపోయి చూద్దాం అటు పక్క. థింక్ అటు పోతే మన జపనీస్ గార్డెన్లో దేరుతేమో అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్కువ మనకు ఉడుములు కనిపిస్తాయి, మరి అలా మన దురదృష్టం ఏందో కానీ ఇంకేం కనిపిస్తలే మనకు. అక్కడ కూడా ఒకటి ఉంది వారధి, అనిపిస్తుందా? జూమ్ చేస్తా. మన రైల్వే బ్రిడ్జ్ లెక్క ఉంటుంది కదా. బగ్గానే పెద్ద ఉంది చైనీస్ గార్డెన్. ఫ్రీ ఎంట్రీ ఇదంతా. చెప్పలే, ఇంకొన్ని రోజులు పోతే దీనికి కూడా డబ్బులు పెడితే పెట్టచ్చు. ఎందుకంటే పైసలు ఎవరికి సేదు కాదు కదా.
మై గాడ్, అటు ఇటు పోయి జపనీస్ గార్డెన్కి పోయేటట్టుందిగా. ఇది బొండుమల్ల చెట్టు, కాకపోతే పూలు లేవు దీనికి. ఇవన్నీ అవే బొండుమల్ల చెట్లు. గలగలలు వినండి. సో ఇది వచ్చేసి సంకెన్ గార్డెన్ అనమాట. సంకెన్ గార్డెన్ అంటే ఏముంది అంటే ఇలా ఈ గోడకు మొత్తం గోడ పొక్కలలో సెట్లు పెట్టారనమాట. గోడ పొక్కలు పెరిగే సెట్లు ఇవన్నీ దాదాపుగా 200 రకాల వీపైట్స్, నెక్స్ట్ పెన్ను మొక్కలు, ఒకటి అన్ని పట్టాను ఉన్నాయట. ఇక ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు అది. ఆడ ఏ మొక్కలు అంటే మనకేం పని, చూసినా ఆనందం, మంచిగా ఏంటి అందంగా ఉన్నాయా లేవా, ఇది ఒకటే కావాలి మనకు. సో దానికోసం మీకు ఇక్కడ సంకెన్ గార్డెన్ అంటే ఏంటంటే మీరు చదువుకోరు, మీరు కొద్దిగా ఫ్రీగా ఉంటే చదువుకోరు, సరిపోద్ది ఒక 2-3 సెకండ్లు. ఓకే, సో ఇది సంకెన్ గార్డెను. ఇటు నుంచి అటు వెళ్దాం. యాక్చువల్ అటు నుంచి ఇటు వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ వీడియో తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ వీడియోకి ఇటు నుంచి అటు వెళ్దాం. ఇక మంచిగా నీళ్ళ చప్పుడు నూరు. సో మధ్య మధ్యలోకి పొక్కలు ఏంటి అంటే ఫోటోలు దిగితే అందుకు వచ్చి అట్లా గంతే ఉన్నట్టుంది. అక్కడ లీవాడు ఫోటోలు దిగితే అందుకు. ఇంకా ఇటు ఒక పొక్కు ఉంది. సో ఇక్కడ మీద గుండ్ర ఉంటుంది, కింద కూడా గుండ్ర ఉంది. చాలా దిగిన కాడికి మంచిగా ఉందా పచ్చగా. ఇవి గివే గోడ పక్కల ఉన్న సెట్లు ఇవన్నీ. దీని పేరు సంకెన్ గార్డెన్. సో ఇది కూడా మనం ఫోటో దిగడానికి అనుకుంటా. ఇట్లా నిలబడి బయట దాంట్లో లోపల కూర్చొని కాదు, ఇటో పక్క పెట్టారు. సో అది ఐస్ క్రీము దుకాణం కూడా ఉన్నట్టుంది ఇక్కడ చిన్న ఒకటి. ఇదే ఐస్ క్రీమ్ దుకాణం. సామ్సంగ్ S25 అల్ట్రాలో 4Kలో తీస్తున్న వీడియోను. క్లారిటీ ఎట్లుందో కామెంట్ చేయండి. చల్లగా మంచిగా ఉంది లోపలికి వేసిన సేపు. ఎండ అయితే ఫ్లోరల్ గార్డెన్ అటు పక్క 150 మీటర్లు పోవాలి. ఇవాళ మన పులుసు ఏరతట్టే ఉంది అది తిరిగితే. సో ఇది సంకెన్ గార్డెన్ దగ్గర కదా. ఓకే, సో లెట్ వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఫ్లోరల్ గార్డెన్. ఫ్లోరల్ గార్డెన్ అంటే ఇది గివే, ఇవన్నీ పూలే, ఇంకేముంటాయి మనం. ఇవన్నీ మల్లె జాతికి చెందిన మల్లె పూలే అవుతాడు. కప్ప, ఇక్కడ కప్పలు దాపు కనబడాయి. కప్ప కనబడ్డది ఇక్కడ. ఊరి యవ దేవుడు, అది కప్ప కాదు, అది చిన్న ఉడుంపిల్ల. ఇవన్నీ మల్లె చెట్లే కనబడుతున్నాయి. ఇవన్నీ మల్లె పూలే మస్తు పూసినాయి. మన వాళ్ళు ఆడవాళ్ళు ఇస్తే చేస్తారు, ఎడిచిపెట్టరు వీటిని. ఇంతేనా ఫ్లోరల్ గార్డెన్ అంటే? గడ్డు ఉన్నట్టున్నాయి ఇక పచ్చ పచ్చ పూలు. సో ఇంట్లో అడుగడుకో చిన్న చిన్న చెరువులు లేకుంటాయి అన్నమాట. మొన్నటిదాకా దాదాపు ఒక 4-5 ఇయర్స్ రెనోవేషన్ చేసారు. ఇది 2019 నుంచి దాకా 2024 లాస్ట్ దాకా కూడా
రెనోవేషన్ నడిపించారు. కాదు కొంచెం తాళం చేస్తున్నాయి అవతోడు చూడు అంటే గిడికి చూద్దాం మరి మనం పోయే వరకు లేస్తాయో. కాకి తానం అంటారు కదా, ఇప్పుడు చూడు కాకులు ఎట్లా తానం చేస్తాయని. సింగపూర్ కాకులు కూడా మన కాకులు లెక్కనే ఉన్నాయి కదా. సో ఇది ఇదంతా ఫ్లవర్ గార్డెన్, ఫ్లోరల్ గార్డెన్. ఏముంటాయి అంటే అన్ని పచ్చ పచ్చ పూలే ఉంటాయి. మల్లెపూలు కూడా బాగానే ఉన్నాయి. గన్నేరు పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ. పచ్చదనం ప్రగతికి మెట్ట అని చెప్పేసి మనకు పనికిరాని గన్నేరు పూలు ఇచ్చి ఇంటి మూట పెట్టుకోమని చెప్పేసి అవే ఇవి. అక్కడ కాయలు ఉన్నాయి, అవి ఏం కాయలు తెలియదు. తోడు ఏం కాయలు అవి కనబడుతున్నాయి మీకు కాయలండి? ఏం కాయలు అవి? ముట్టి చూస్తే ఏమన్నా అయింది అంట అందా? ఏం కాయనో తెలియదు మరి, తినేదా ఏం వాసన వస్తలేదు. ఇవి అట్టని కాయలు ఉన్నాయి, దీనికే ఉన్నాయి. ఇదేం చెట్టు చూద్దాం ఒకసారి, మీకు చూపిస్తా మీరు చూస్తాము. చెట్టుకు పేరు లేదు, కాకపోతే మనం గూగుల్ ఇమేజ్లో సెర్చ్ చేస్తే దొరుకుద్దాము చెట్టు ఏం కాయలు ఏం కథ అని చేసి చెప్తాను మీకు. డోంట్ వరీ. ఇదే అనమాట దీనికి కాసిన కాయలు ఇవి. ఎక్కడెక్కడ పైన ఉన్నాయి, మనకి కింద కనిపిస్తలేవు కానీ అయినా ఓకే. ఒక్కటి కనిపించింది, చేస్తాను మీకు జూమ్ చేసి చూపిస్తా ఎక్కడ ఉందనేది. వెళ్తూరు తక్కువ కనిపిస్తలేదు కదా, ఇక్కడ ఉన్నాయి ఇక కనిపిస్తున్నాయి కాయలు. ఇక్కడ కనిపించినాయా? ఓకే, ఇది ఏం చెట్టో మనం తర్వాత గూగుల్ సెర్చ్ చేసి ఐ విల్ టెల్ యూ. సో ఈ టైపు మనకు ఫ్లోరల్ గార్డెన్ అయిపోయింది. మళ్ళీ మన ఈ బ్రిడ్జ్ ఎక్కేసి అవతల పక్క దిగుదాం. అవతల పక్క తిరిగేది బాగుంది. ఏడు 745 మంది సబ్స్క్రైబర్లు. కొద్దిగా పెరగని ఇక అట్లా మీరు చూసుకుంటూ ఇడిచి పెడతారు. చూసుడు మంచిగా చూసుడు 700 మంది చూస్తారు అవుతాడు. వీడియోలు పెడితే 20 మంది 30 మంది చూస్తుర్రు. అంటే మన వీడియోలో పెద్ద పెద్ద జిమ్మిక్లు ఏమి ఉండేవి అట్లా, ఏముందో అదే పెడతా. సో రా వీడియోస్ అనమాట, పెద్ద ఎడిట్ చేసేది ఏంటి, జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తా అట్లా. మరీ పురాతిగా చండాలంగా ఉంటుందని చెప్పేసి అన్న చిన్న చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటా. సో ఈ తోటలో పువ్వులు లేవు మొత్తానికి, అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీకు దగ్గర వచ్చేసి ఒకటి ఉందనమాట. ఈ తోట అంతా మనదే అనుకుంటారా? పువ్వు కనిపిస్తుంది కదా, లక్ష్మీదేవి నివాసం. జూమ్ చేస్తా చూడూరు మంచి. ఓకే, తామరాకు మీద నీటి బొట్టు ఉన్నట్టే ఉంటాయి అని అంటుకోదు అనమాట దానికి. అక్కడ 2 మొగ్గలు ఉన్నాయి. కొద్దిగా వాతావరణం చల్లబడ్డది కానీ అటుపోతే మనకి ఇంకా దగ్గరకి ఇట్లా కనబడతాయి. అందద కనబడచ్చు. వాళ్ళు మనకంటే పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు ఉంటున్నారు, పెద్ద పెద్ద కెమెరా పట్టుకొని తీస్తున్నారు. సో మనకి ఇంకా అటు ముందుకెళ్తే కూరగాయల గార్డెన్ ఉంటుంది. సో అది కూడా కవర్ చేద్దాం మనం. ఇవి చెట్లు ఉన్నాయి చూసిరా, ఇవి మన పొద్దురుడు జాతి అనమాట. అప్పట్లో ట్రెండింగ్ ఉంటుండే ఇంటికాడ మనకు. ఇంటి ఇంకా పట్టాన్స్ చెట్లు ఉంటుండే, అన్నీ కొట్టేలాగా వచ్చినాం అవి. ఇప్పుడు ఒక దిక్కులేదు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి. అంతే ఒక 4-5 ఇయర్స్ కింద అనుకుంటా. సో కూరగాయల గార్డెన్ అక్కడ అనపకాయ చెట్టు ఉంది. ఇది అయిపోయిన తర్వాత తట్టుకోదాం. ఇక్కడ పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు ఏమో తీస్తుర్రు. మనం వాళ్ళు వెనక ఇలా చూద్దాం, మరి వాళ్ళు ఏం తీస్తుర్రో మేము కూడా తీద్దాం. సబ్స్క్రైబర్లు పెరగండి అబ్బా. ఇది అది కాదు, అది అనుకున్నాగా అది కాదు. ఇది అదేంటి, దాని మునక్కాయ అనుకున్నా, బట్ మునక్కాయ కాదు. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కాయ్.
ఓకే. గటు పోతే మనకు దగ్గర కనబడుతుంది, చూద్దాం అటు పోయి. యాక్చువల్గా ఇదంతా మనకు ఒక బోట్ నిర్మాణం లెక్క కనబడుతుంది అనమాట. మనకు బయటకి తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఏం తిత్తురు వాళ్ళు ఇంకా ఎవరు తీద్దాం మనం, వాళ్ళు ఏం తీస్తారు మనం అదే తీద్దాం. కొంగ తీస్తురు కావచ్చు అందాదాలు, ఏమో తీయాలి. పెద్ద పెద్ద కెమెరాలు పడుకొని ఏమో తీస్తుర్రు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ దట్. బట్ ఇంకో గిల్లు ఒకటి ఉంది, జాగ్రత్త అనుకో, మన బూట్లు అన్నీ నాంతాయి. ఇక్కడ ఒక తాబేలు ఉంది, మనం చూసినాక నీళ్ళ దొరుకుతుంది ఆల్రెడీ. చూసినారా, దొరుకుతలేవు, భయం లేదు నీకు గీత కూడా. సో ఇంకొక దగ్గరికి వెళ్ళిద్దాం మనం. ఫోన్ నీళ్ళలో పడ్డది అనుకో. సో చెప్పిన కదా మనకు ఒక నౌకలాగా కనిపిస్తాయి అన్నమాట, రాజహంసలాగా. పకోడీ. సో మనకి ఇక్కడ కూరగాయల తోటలో ఏమున్నాయి చూద్దాం. ఇంకో ఇవన్నీ సోప్ సెట్లు ఉన్నట్టున్నాయి. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ అదే చోట తెలియదు, ఏమో కాయలు ఉన్నాయి. దానికి ఇవేం కాయలు మీకు తెలుసుకోవచ్చు కానీ నాకు ఐడోనో, వేరే రాసి ప్యాషన్ ఫ్రూట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇటు మనకు ఇక్కడ సొరకాయ చెట్టు ఉంది. సొరకాయలు కనబడుతున్నాయా, కొంచెం రాతగా ఉన్నాయి, కొంచెం ఎలాడుతున్నాయి చూసినా. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకు బూడిద గుమ్మడికాయ చెట్టు, ఇంకా పైన మస్తు పెద్దగా ఉన్నాయి చూసినా. బూడిద గుమ్మడికాయ, బూడిద ఉంది దానికంతా. మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ సోప్ సెట్లు ఉన్నాయి అటు. సోపే కావచ్చు, నోట్లు వేసుకున్నాం, మరి ఏమనిపించలేదు. తులసి చెట్టు, ఇది ఏదో చెట్టు అడోను, ఇంకా అదే కదా ఇంత అవుతాడు. కొబ్బరి చెట్లు. నెక్స్ట్ ఇవన్నీ జామ చెట్లు. ఇక్కడ రకరకాల దాదాపు ఒక 4 రకాల జామ చెట్లు ఉన్నాయి. ఇది అడోను, దాని చెట్టు వేరు. సో ఇది జామ చెట్టే, ఇది ఒక రకం జామ చెట్టు, తెల్ల మచ్చలు ఉన్నాయి కదా ఆకు మీద అన్నీ చూసారు కదా. సో ఇది మనకు మామూలుగా రెగ్యులర్ కనిపించే జామ చెట్టు అనమాట. ఇది మనకు రెగ్యులర్ కనబడదు మన దగ్గర. నెక్స్ట్ ఈ జామకాయలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి చూసారు, ఇవి ఇట్లా కలర్ ఉంటాయి అన్నమాట. తీయగుంటాయి. మొన్న మధ్య వచ్చినప్పుడు ఒక దొబ్బేసి తిన్నాం కానీ. సో నెక్స్ట్ చూడండి, మీకు దగ్గర కనిపిస్తుంది కదా, పింక్ గువ్వ అంట, పింక్ గువ్వ. ఇది సోర్ సూప్ సెట్ అట, అది మీకు తెలియదులే. సో ఇటు పోతే మనకు మామూలుగా రెగ్యులర్ కనబడే రెగ్యులర్ జామ చెట్లు. సో దీనికి కాయలు ఉన్నాయి, కాయలే ఉన్నాయి, అవి ఇంటే కసుకు ఉంటాయి ఆల్రెడీ, కస. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పటి చెట్టే, ఆల్రెడీ చూపించాను కదా. కాయలు మాత్రం పట్టాను ఉన్నాయి, పండ్లు మాత్రం లేవు. పండ్లు కాదు, అందరు గిచ్చి చూస్తారు మన లెక్కనే తెలియవంతులు. ఇక్కడ అది రెండో చెట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ లాస్ట్ ఒకటి పింక్ చెట్టు ఉంది, పింక్ గువ్వ. ఇవి రెగ్యులర్ జామకాయలు. ఇగో ఇది పింక్ చెట్టు, పింక్ జామ చెట్టు అనమాట. ఇది పింక్ కలర్నే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇటు పక్క వస్తే ఇవి అనప చెట్టు. ఇక పింక్ అనపకాయ, అనపకాయ చిక్కుడుకాయ అది ఏదో అట్లే. ఇవి చిక్కుడుకాయలు ఇవి. ఓకే, మనం ఇంకొంచెం ఇటు ముందుకెళ్తే ఇది చెమ్మ చెట్టు కావచ్చు అందా నాకు, ఐ థింక్ సో. అవి ఏమో డ్రాగన్ ఫ్రూట్స్ తీగలు దానికి వారినాయి. చెమ్మ చెక్క. ఇటు వస్తే మనకి ఇక్కడ అది లాంగ్ బీన్స్ ఉందన్నమాట. మామూలు బీన్స్ ఉన్నాయి, లాంగ్ బీన్స్ ఉంది. ఇది మామూలు బీన్ ఇది. సో లాంగ్ బీన్స్ వచ్చేసి ఇంకా కనిపిస్తుంది కదా, ఇవన్నీ లాంగ్ బీన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి నేతి బీరకాయ చెట్టు అనుకుంటా, చూడడానికి గుమ్మడికాయ చెట్లా ఉంది, బట్ నేతి బీరకాయ చెట్టు. పువ్వు కూడా మనకు పెద్దగా కనిపిస్తుంది. ఆయన బీర పువ్వులు కూడా గిట్నే ఉంటాయి కదా. సో మీకు కాయలు చూపిస్తే ఇక్కడ ఉండే కాయలు చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఇంకా కాయలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ రెండు. సో నేను ఫస్ట్ గుమ్మడి చెట్టు అనుకున్నాను, కాకపోతే నేను చూసిన తర్వాత ఇది నాకు నేతి బీరకాయ చెట్టు ఏమని అనుమానం వచ్చింది. ఓకే, సో ఇదన్నమాట. ఓకే,
మనం ఇటు పోతూ ఉంటే ఇంకా మనకి శంకు పూల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక బ్లూ శంకు, ఎల్లో శంకు, మంచి పావురాలు కూడా ఉన్నాయి. మనకి ఇంకా వేరే శంకు వేరే కలర్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి మరి వైలెట్ కలర్ అంటారు కావచ్చు. ఇట్లా అందా బ్లూ, వైట్, వైలెట్. సో పింక్ చెట్టు ఆల్రెడీ అవుతుంది. కర్రెగా ఉన్నాయి కాయలు. అక్కడ మనకి ఇంతకుముందు అక్కడ కనవలేదు, బట్ ఇక్కడ ఇవి మీకు చూపిస్తాయి. ఈ జామ చెట్టు కాయలు ఎట్లున్నాయి అనేది. ఇగో కర్రెగా సింతాలకు చెట్టు ఉంది ఇక్కడ. సింతాలకు కాయలు కూడా ఉన్నాయి. ఓకే, దీనికి బాగున్నట్టున్నాయి. ఓకే, సో కర్ర జామ చెట్టు కర్రె పింక్ అనుకున్నది. పింక్ కర్రె ఉందా చెప్పు మీరు. మన కళ్ళు గిట్ట దొబ్బినాయా? ఇది ఏదో చెట్లు, దానికి పేరు దిక్కులేదు. సో ఇటు పోతే మళ్ళీ మనకు లోపలికి వెళ్దాం. దాదాపు 30 నిమిషాల వీడియో వస్తాయి వచ్చి అందాదా. చూడుర్రి, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా. సో ఇది చైనీస్ గార్డెన్ యాక్చువల్గా ఫ్రంట్ భాగం అనమాట. ఇది ఇటు నుంచి అటు నుంచి చైనీస్ గార్డెన్ ఎంఆర్టీకి వెళ్ళి వస్తుంది అనమాట. ఇది మనకి అక్కడ లెగ్ సైడ్ ఎంఆర్టీ ఉంటుంది. ఆ లెగ్ సైడ్ ఎంఆర్టీ నుంచి వస్తే మనకి వ్యూ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది మై గాడ్. ఇటే వెళ్ళిపోదాం. చైనాలో ఉన్నట్టుందా వీడియో అయితే. పెద్ద పెద్ద కెమెరా తీసుకొచ్చి వాళ్ళు తీస్తూ ఉన్నారు. మనం తొక్కలో ఫోన్ వేసుకొని వచ్చి నేను తీస్తా చూడు అంటే ఎట్లుంటుంది. మనకి ఇట్లా వాడు వెళ్ళిపోదాం ఇక. అయిపోయింది టూర్. ఇవాళ చైనీస్ గార్డెన్లో టూర్ అయిపోయింది. మనం బయటకు వెళ్ళిపోదాం ఇక. వాతావరణం చల్లబడ్డది. మన ఫోన్లో ఛార్జింగ్ కూడా దొరికింది. ఆల్రెడీ 20%కి వచ్చేసింది. సో వెళ్ళిపోదాం ఇక. మంచిగా జోరు ఎండలు వచ్చినా చల్లబడ్డాక పోతున్నాం. బుడ్డోడు కనకాంబరాలు. ఇవన్నీ కనకాంబరాలు, ఎర్ర కనకాంబరాలు.